నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చైనా దేశాన్ని పర్యటించిన సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆలోచించే విధంగా ఒక మాట మాట్లాడారు. చైనా దేశానికి వెళ్ళిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరంలో ఎక్కడ కావాలితే అక్కడ మీకు పోర్ట్ ఇస్తాను నిర్మించుకునేటువంటి ఒక మాట చెప్పారు. అంటే ఈయన ఎంతసేపు కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని పక్క దేశాలకి తాకట్టు పెట్టే విధంగా, అంటే ఇప్పటి వరకు మీరు విదేశాలకు చాలా దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకువస్తానని చెప్పి వేళ పత్రికలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి. 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చెప్పిన మీరు 6,000 కోట్లు కూడా తీసుకురానటువంటి పరిస్థితులు కనపడతా ఉంటే, అంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని కాపాడాల్సినటువంటి ప్రథముడైనటువంటి ముఖ్యమంత్రి తనకు డబ్బులు వస్తాయనంటే పక్క దేశాలకు మన రాష్ట్ర తీర ప్రాంతాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే మీరు చైనా దేశానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తీరంలో కావలసిన చోట పోర్ట్ ఇస్తారా? అంటే ఇది అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం కాదా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి దేశభక్తులు కానీ ఈ దేశం గురించి ఆలోచించేవారు కానీ ఈ విషయంపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లక్షణాలు, ఆయన మొట్టమొదటిగా కాకినాడ పోర్టుని మహతీ మహమ్మద్ కొడుకు గారికి ఆ రోజు అమ్మినటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఈ రాష్ట్ర భద్రత కానీ దేశ భద్రత కానీ పట్టించుకోకుండా ఈ రకమైనటువంటి ప్రవర్తన ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది చాలా గర్హనీయమైనటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. దానితో పాటుగా మీరు నిన్న చెప్తా ఉన్నారు, వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్న అల్యూమినియం లేకపోతే శాండ్ బీచ్, ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి సహజ సంపదల్ని ప్రక్క దేశాలకు అమ్మేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉందనేటువంటిది మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. చైనా తీరంలో కానీ అల్యూమినియం శాండ్ బీచ్ శాండ్ కానీ దుబాయ్కి, సిరామిక్స్నేమో రాక్కి, ఆ రోజు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగించుకోకుండా మరి ఆ రోజు కేజీ బేసిన్లో గ్యాస్ నిక్షేపాలని అధికంగా తరలి వెళ్ళే టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి వ్యక్తి మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలం చెందారంటాను. అంతకంటే ఉదాహరణ లేదు. కేజీ బేసిన్లో కోట్లాది రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయల గ్యాస్ని పక్క రాష్ట్రాలకు తరలిపోతూ ఉంటే అడ్డుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మీరు ఈ దేశ భక్తితో ఈ దేశ ప్రయోజనాలతో చెలగాటం ఆడుతున్నారని అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి మీ ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని నేను మనవి చేస్తూ ఉన్నాను. తదుపరి ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో ఒక నిజమైనటువంటి ఫెడరల్ వ్యవస్థ ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడం కోసం తెలుగుదేశం పార్టీని పెట్టారు. తెలుగు ప్రజలు ఆదరించారు. కానీ మీరు మీ ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తారు, ప్రత్యేక హోదా గురించి ప్రజర్తుగా మాట్లాడరు. మరి 5 కోట్ల ప్రజల యొక్క ప్రయోజనాల్ని మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తాకట్టు పెట్టారు. దేనికి? మీ కేసు నుంచి మీరు తప్పించుకోవడం కోసం. అలాగే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ కార్యక్రమాలైనా మీ స్వప్రయోజనాలే. 5 కోట్ల ప్రజల యొక్క ప్రయోజనాల్ని సింగపూర్ దేశానికి రాజధాని రూపంలో తాకట్టు పెట్టారు. మళ్ళీ ఇవాళ తీర ప్రాంతాన్ని చైనా దేశానికి తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏమి చేయదలిచారు ఈ ప్రజల్ని? మీకు ప్రజలు ఒక బాధ్యత ఇచ్చారు, మీకు హక్కు ఇచ్చారు. మీరు గౌతమ బుద్ధుడి మాదిరిగా నేను ఎవరితోనూ గొడవలు పడను అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఎందుకయ్యారండి మీరు? ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఆ పీఠం మీద ఎందుకు కూర్చోబెట్టారు? ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం చట్టం మీకు ఇచ్చినటువంటి హక్కు.
లీగల్గా మీకు వచ్చినటువంటి రైటు. రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడం కోసం మీరు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన మీరు మీ ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో, మీ లోపాయికారి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో దానికోసం లొంగిపోయి తెలుగు ప్రజల యొక్క, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారనేటువంటిది వాస్తవ విషయాన్ని ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని దేశాలు మీరు ప్రయాణాలు చేశారు, ఎన్ని పెట్టుబడులు చేయండి, అక్కడ కంపెనీలతో మాట్లాడొచ్చి ఇక్కడ కంపెనీలు ఉన్నట్టుగా చూపించేటువంటి ఒక భ్రమని ఏదైతే మీరు కల్పిస్తూ ఉన్నారో ఇది రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మీరు పక్క రాష్ట్రాలతో పోరాటం చేయరు, దేశంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి పోరాటం చేయరు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలమైతే మాత్రమే మీ పోరాటం కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ పోరాటం కొనసాగటం లేదు, మీ ప్రయోజనాల కోసం మీ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రానికి వనగూరినటువంటి ప్రయోజనం ఏమిటి? ఇవన్నీ కూడా నన్ను చూసి ఆదర్శంగా అందరూ పనిచేస్తారని చెప్పిన మీరు ఇదా మీరు చేసేటువంటి పరిపాలన? మీకు కనిపించడం లేదా అంటే ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారనేటువంటి భావంలో మీరున్నారా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. ఇప్పుడు ఏదైతే మీరు గతంలో ఇదే రీతిలో ఒక్కడే 2 కాదు ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేశారు ఆ రోజుల్లో. అంటే ఏదైనా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ఎదుటి వారికి అమ్మటం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు పెంచారనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నారో అది చాలా బాధాకరం. తెలుగు రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. 5 కోట్ల మంది ఇవాళ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కూర్చుండబెడితే ఈ 5 కోట్ల మంది యొక్క మనోగతాలకి భిన్నంగా మీ స్వప్రయోజనాల కోసం వీరి యొక్క ప్రయోజనాలన్నింటినీ కూడా తాకట్టు పెడుతున్నటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న చైనా దేశం నుంచి మీరు తిరిగి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చేస్తున్నటువంటిది ఏమిటి? కేవలం ఈ రాష్ట్రంలో బడులు మూసి నారాయణ గారికి తాకట్టు పెట్టే పరిస్థితి, పాఠశాలల్ని కూలదోసి గుడుల్ని మూసి రాష్ట్రంలో ఉన్నటువంటి గుడుల్ని దేవాలయ భూముల్ని మీ తాబేదారులకి తాకట్టు పెట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. మీకు ప్రజలన్నా భయం లేదు, గౌరవం లేదు, దేవుడన్నా భయం లేదు, భక్తి లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి పరిస్థితి అవసరం. ప్రతిపక్షంగా మేము ప్రతి విషయాన్ని వెలుగెత్తి చూపుతా ఉన్నాం, దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు గడప గడపకి వైసీపీ వెళ్ళి ప్రచారం చేస్తున్న వారి అవినీతిని ప్రభుత్వం యొక్క లోపాలను కాదు అని చెప్పేసి అంటున్నారు. మరొక మాట, ప్రజాస్వామ్యంలో ఉన్న లొసుగులను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్నారని కొద్దిసేపు క్రితం విమర్శించారు. ఇక్కడ అవినీతి అనేది ప్రతిరోజు పత్రికలు ఘోషిస్తున్నాయి, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అవినీతి లేకుండా పరిపాలనలో 1% సాగుతుందా? ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వారి నాయకత్వానికో లేకపోతే లోకేష్ గారి ఖాతాలోకో వెళ్ళే విధంగా, ఇసుక తీసుకోండి, నీరు చెట్టు తీసుకోండి, లేకపోతే ఇక్కడ కనీసం ఫేర్ షాపులు ఇచ్చేటువంటి రేషన్ వరకు కూడా ప్రతి విషయంలోనూ అవినీతి మయమైపోయినటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. ఈ 2 సంవత్సరాల కాలంలో నీతి అనే పదానికి అర్థం లేకుండా, నీతి అనేది ఎక్కడో కనపడినటువంటి ఎడారిలో ఓఎస్సీస్ లాగా కనిపించే తీరుగా చేసినటువంటి వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేది? వారు విమర్శించేటప్పుడు మనం చేసేది ఎంతవరకు వాస్తవం ప్రజలు గమనించట్లేదని చూసుకోవాల్సినటువంటి బాధ్యత వారిపైన కూడా ఉందనేటువంటిది. గడపడపై వారి అవినీతే ప్రచారం చేస్తున్నాం మేము, రేపు చూసుకోవాల్సింది అది. ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి అవినీతి ప్రచారం కోసమే గడప చట్టం. ఇప్పుడు అదే నేను చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటం కోసం ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో చట్టంలో ఏదైతే రూపొందించారో వాటిని అమలు పరచడంలో ఆయన ఈ 5 కోట్ల మంది ప్రజల యొక్క
ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారని చెప్పడానికి కేంద్రం మీద సరైనటువంటి రీతిలో ఒత్తిడి చేయక ఇవాళ పోలవరం నిర్మాణం గురించి చూడండి. నిన్న ప్రెస్ మీట్లో వారు ఏం చెప్తున్నారు? నేను ఇల్లు అడుగుతున్నాను కానీ నేను గొడవ పడటానికి లేదు, పక్క రాష్ట్రంతో సఖ్యత గొడవ పడమని ఎవరు చెప్పారు? కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమని చెప్పారు. ఆ బాధ్యత మీరు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా మీ బాధ్యత అది. ఆ కార్యక్రమం చేయమని అడిగితే దాన్ని వక్రీకరించి మాట్లాడటం అనేది తగినటువంటి